హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకోసం బంగాళదుంప కోడిగుడ్డు మసాలా కర్రీ వండుతున్నాను. చూడండి. ముందుగా బంగాళదుంపలు గుడ్లు తీసుకోండి. స్టవ్ వెలిగించి దాకలో వాటర్ పోసుకొని గుడ్లు బంగాళదుంపలు అందులో వేసేయండి. వాటర్లో వేసేసి మూత పెట్టండి. ఓ 15 నిమిషాల పాటు అలా ఉంచండి స్టవ్ మీద. ఈలోగా ఉల్లిపాయలు పచ్చిమిర్చి తీసుకోండి. చూడండి, ఉడికిని అవి వేరే గిన్నెలో తీసుకోండి. అందులో వాటర్ వేయండి. చూడండి, నేను వేరే గిన్నెలో తీసుకున్నాను. ఉల్లిపాయ ముక్కలు, బంగాళదుంప ముక్కలు, పచ్చిమిర్చి, గుడ్లు, కరివేపాకు నేను ముందుగా తయారు చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేయండి. మనకి కూరకు సరిపడా ఆయిల్ వేస్తే సరిపోతుంది. ఆయిల్ వేసిన తర్వాత వీటెక్కిన తర్వాత కొద్దిగా పసుపు, ఆయిల్లో ముందుగా మనం ఉడకబెట్టుకున్న గుడ్లు వేసి దోరగా వేయించండి. చూడండి, దోరగా వేగిని. ఇప్పుడు అవి వేరే ప్లేట్లో తీసుకోండి. వేరే ప్లేట్లో తీసుకొని ఆ ఆయిల్లో మనం ముందుగా బంగాళదుంపలు ఉడికించి పెట్టుకున్నాం కదా, అవి వేసి వేయించండి. ఇవి కూడా మనకి దోరగా రావాలి. ఆయిల్లో వేయిస్తే కూర రుచిగా ఉంటుంది. చూడండి, వేగుతున్నాయి. ఇవి కూడా వేరే ప్లేట్లో తీసుకోండి. మనకి బాగా వేగిపోయినాయి. అలా అయితే సరిపోతుంది. వేరే ప్లేట్లో తీసుకొని పక్కన ఉంచండి. అదే ఆయిల్లో ఉల్లిపాయలు వేసుకుని వేపండి. పచ్చిమిర్చి ఈ రెండు వేసి బాగా కలపండి. చూడండి, ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేయండి. మనకి కూరకి సరిపడగా సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు కలపండి. కలిపిన తర్వాత మూత పెట్టండి. 2 మినిట్స్ అలా ఉంచండి. చూడండి, ఉల్లిపాయలు పచ్చిమిర్చి మనకు వేగినాయి. చూడండి, కలర్ మారినాయి. ఇప్పుడు అందులో బంగాళదుంపలు వేయండి. వేసిన తర్వాత ఒకసారి కలపండి. కలిపిన తర్వాత కొద్దిగా కారం వేయండి. ఓ 2 స్పూన్ కారం సరిపోతుంది. కారం వేసిన తర్వాత ఒకసారి కలపండి మళ్ళీ. ఇప్పుడు ధనియాల పొడి వేసానండి నేను. కూర టేస్టీగా ఉంటుందని ధనియాల పొడి కొద్దిగా వేసాను. ఇప్పుడు మనం ముందుగా గుడ్లు వేయించి పక్కన పెట్టుకున్నాం కదా, అవి అందులో వేసేసి కలపండి ఒకసారి. కలిపిన తర్వాత జస్ట్ అలా మూత పెట్టి ఉంచండి, సరిపోతుంది. చూడండి, మనకి దగ్గరగా ఫ్రైలా దగ్గరగా వచ్చింది. ఇప్పుడు అందులో వాటర్ వేసుకోండి. మనకి కూరకి తగ్గట్టు వాటర్ వేసుకోండి. మూత పెట్టండి. ఒకసారి తీసి చూడండి. చూడండి, ఉడుకుతుంది. కోడిగుడ్డు బంగాళదుంప మసాలా కర్రీ చూసారా, దగ్గరగా అయిపోయింది. అంతేనండి, తొందరగా అయిపోతుంది. అందరూ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి, కూర రెడీ అయిపోయింది. మనకి టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి.